Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. హల్లెలూయా. శిక్ష ఎవరికి? బైబిల్ సెలవిస్తుంది, ఆజ్ఞ అతిక్రమించిన వారికి శిక్ష, గర్విష్ఠులకు శిక్ష, అబద్ధాలాడేవారికి, మోసం చేసేవారికి శిక్ష. క్రీస్తు యేసునందున్న వారికి ఎందుకు శిక్షా విధి లేదంటే, క్రీస్తు ప్రభు వారు శిలువ మీద ఆ పాప శిక్షనంతా భరించారు కాబట్టి. మనం చేయాల్సిన పని ఏంటంటే, క్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచి మన పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. అప్పుడు ఆ శిక్ష, ఆ శాపము కొట్టివేయబడి నిత్య నరకాన్ని నుంచి తప్పించబడి పరలోక రాజ్య వారసులు అవుతాం. క్రీస్తు యేసునందు మనకు కలిగే మేలేంటి? బైబిల్ సెలవిస్తుంది, క్రీస్తు యేసునందు మన ప్రతి అవసరము తీర్చబడుతుందని. అప్పుల బాధల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తారు. అనారోగ్యం నుంచి దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తారు. జ్ఞానం కొదువుగా ఉంటే దేవుడు జ్ఞానాన్ని, బుద్ధిని, తెలివిని దేవుడు దయచేస్తారు. అన్ని విషయాల్లో దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తారు. క్రీస్తు యేసునందు మనకి సమాధానం కలుగుతుందని, నెమ్మదిని, సమాధానాన్ని దేవుడు మనకి దయచేస్తారు. క్రీస్తు యేసునందు మనం భద్రపరచబడతాం, మనం కాపాడబడతాం. దానియేలుని సింహబోన్లో కాపాడిన దేవుడు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో నుంచి కాపాడిన దేవుడు, మన జీవితంలో ప్రతి కీడు నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడతారు. క్రీస్తు యేసునందు మనకి కృప ఉందని. దేవుని కృప మనల్ని హెచ్చించే కృప, మనల్ని పైకి లేవనెత్తే కృప. మీరు ఎక్కడైతే పడిపోయారో అక్కడే దేవుడు మరలా మీ తలెత్తాడు. అక్కడే దేవుడు మరలా మిమ్మల్ని నిలబెడతాడు. మీకు ఘనతని, మంచి పేరుని దేవుడు మాకు అనుగ్రహిస్తారు. దేవుని కృప మనకు చాలిన కృప. దేవుని కృప మనల్ని విడిచిపోని కృప. మనం అన్ని విషయాల్లో సమృద్ధి అనుభవించలాగున దేవుడు మన పట్ల తన కృపని విస్తరింపచేస్తాడు. క్రీస్తు యేసునందు మనకి సహాయం, విజయం, ఆశీర్వాదం, ఇంకా ఎన్నో మేలులు. మనం చేయాల్సిన పని క్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచి ఆయన మాటల ప్రకారం, దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని వాక్యం ప్రకారం జీవించడమే. అప్పుడు క్రీస్తు యేసునందున్న ప్రతి ఆశీర్వాదాన్ని కూడా మనం అనుభవిస్తాము. వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవయేసయ్య ప్రభువా, మీకు వేలాది వేలాది వందనాలు యేసయ్య. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా, మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని, సహకారాన్ని అందించండి. మీ కృపను అనుగ్రహించండి అయ్యా ప్రభువా యేసయ్య. మీరే మేలుతో వారు తృప్తిపరచండి. క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధి లేదని చెప్పారు ప్రభువా. క్రీస్తు యేసునందు సమాధానం, క్రీస్తు యేసునందు ప్రతి అవసరం తీర్చబడుతుందని ప్రభా. క్రీస్తు యేసునందు ప్రభా యేసయ్య మాకు తండ్రి ప్రభా మేము భద్రపరచబడతామని ప్రభా. క్రీస్తు యేసునందు ప్రభా మాకు ప్రభా ఎన్నో మేలు, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయని తెలియపరిచారు కదా ప్రభా. ఈరోజు ఎవరైతే ఈ వాగ్దానం విశ్వాసం ఉంచుతున్నారో వారి జీవితంలో ఈ మేలుతో తృప్తిపరచండి ప్రభా. ఈ రోజు నుంచి ప్రభా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, వారికి సహాయం చేయండి. వారి ఎగ్జామ్స్ అన్నిటి విషయాల్లో కృప చూపించండి ప్రభా. వారికి ప్రతిఫలం దయచేయండి, మంచి జ్ఞానాన్ని దయచేయండి. అన్ని విషయాల వరకు సహాయం చేయండి. దీవెనలు కుమ్మరించుకొని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.